మనకి బీహార్ పాలిటిక్స్లో నూతన శకం ముఖ్యమంత్రి పదవికి నితీష్ గుడ్ బై. ఎందుకంటే ఇది తను హృదయపూర్వకంగా చేస్తుందిగా మనమైతే భావించవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు భాగంగా ఉన్న మరి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అంతే ఇంపార్టెంట్ రోలు మరి అక్కడ నితీష్ ప్రభుత్వానికి ఉంది. నితీష్ వలన ఈ రోజున బీజేపీ మరి ఒక స్ట్రాంగ్ పొజిషన్గా ఉందంటే నితీష్ నారా చంద్రబాబు నాయుడు వలన మరి ఇద్దరు కూడా మరి ఎన్డీఏ కూటమిలో ఉండటం వలన చాలా బలంగా బీజేపీ అక్కడ ఉండటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నితీష్ మరి ముఖ్యమంత్రిగా కాకుండా రాజ్యసభకు వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఇక నితీష్ వారసుడు ఎవరు అన్న దానికి అక్కడ పోటీ జరుగుతుంది. ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా అక్కడ బీజేపీ పర్సన్ నుంచి ఎవరైతే మరి ఒక ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా తొలిసారి బీజేపీకి ఇక్కడ అవకాశం అయితే వచ్చినట్టుగా చాలా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక పదే పదే రాజీనామా చేస్తూ 10 సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎగువ సభలో ప్రాతినిధ్యం వహించాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు సీఎం పదవిని త్యాగం చేశారు. అంతేకాకుండా 2 దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ రాబోయే కొత్త ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పారు. రాజకీయాలకు రాక ముందు నుంచి బీహార్ చట్టసభల్లో 2 సభలకు, పార్లమెంట్లో కూడా ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించాలని తన కోరిక ఉందని, ఇప్పుడు అది నెరవేరబోతుందని చెప్పారు. ఇప్పటికే నితీష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు లోక్సభ నుంచే ప్రాతినిధ్యం వహించారు. బీహార్ అసెంబ్లీ ఎగువ సభ సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం అయినా వహించారు. ఇక తర్వాత ఎవరు అనే దానిపై కూడా మరి చర్చ వస్తుంది. ఇప్పుడు అందరి ఆసక్తి నితీష్ కుమార్ బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతుంది. నితీష్ కంటే ముందు బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జంగిల్ రాజ్గా పేరుపడ్డ బీహార్ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ భాగస్వామ్యానికి మొదటి సీఎంగా కొనసాగిన నితీష్ పొట్టు ఏ పార్టీతో ఉన్నా సీఎం పీఠం మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత 2 శాసనసభల్లో భిన్న పార్టీలతో పొత్తుతో పోటీ చేసిన నితీష్ బలం ఒక్కసారిగా ఆర్జేడీ కన్నా తక్కువగా ఉన్న, ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా ఉన్న సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు. ఎటుకేలకు బీజేపీకి బీహార్ సీఎం పదవి వచ్చింది. ఓవరాల్గా ఇది మరి తన యొక్క చిరకాల కోరికను తీర్చుకోవడానికే వెళ్తున్నాను. వచ్చే వాళ్ళందరికీ కూడా, నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నితీష్ ప్రకటించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూడొచ్చు, రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి నామినేషన్లు వేశారు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు 16 మంది ప్రయత్నించిన జాతీయ రాష్ట్ర అవసరాల రీత్యా హైకమాండ్ నిర్ణయం నాడు వైఎస్ కేవీపీ జోడీలా నేడు రేవంత్ వేం జోడీ సీఎం రాజ్యసభ పదవులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు సింఘ్వి కావచ్చు, అదే వేం నరేందర్ రెడ్డి కావచ్చు మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారులై ఉపేందర్కి నామినేషన్ పత్రాలు అయితే అందించారు. దీనిలో మనకి ఏంటంటే బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు, అది కూడా ఒక మరి ప్లస్గా చెప్పుకోవచ్చు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా హాజరయ్యారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి పదవి దక్కడంతో ముఖ్యమంత్రి మద్దతుదారులు, ఆది నుండి సీఎం వెంట నడిచిన నేతలు, అనుచరుల్లో ఉత్సాహం అయితే వ్యక్తమవుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అందరివాడిగా అయితే పేరుంది. ఏకగ్రీవమే నేడు స్క్రూట్నీ. తెలంగాణ 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఉన్న ఈ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వత్రం అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి ఇచ్చారు. కాకపోతే దానిలో మరి కంప్లీట్గా లేకపోవడం వల్ల నామినేషన్ తిరస్కరించడం అయితే జరిగింది. ఇక దాని గురించి ఆ రకంగా మరి వేం నరేందర్ రెడ్డికి, అదేవిధంగా సింఘ్వికి మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ప్రజాక్షేత్రంలోకి రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భారీ ప్రణాళికతో వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఇంకోసారి అడుగు పెడుతుంది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఒకే రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, ఒకే రోజు మే 22వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 10 అంశాలపై దృష్టి సారించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, అలైవ్ పిల్లల భద్రత,
డ్రగ్స్కు అడ్డుకట్ట వేయడం, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణ తదితర అంశాలపై ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ప్రజాపాలన గ్రామ పట్టణ సభలు నిర్వహించనున్న పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజల నుంచి దరఖాస్తును స్వీకరించింది. అనంతరం సరిగ్గా 2 ఏళ్లు గడిచిన తర్వాత మరోసారి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందని కూడా ప్రచురించారు. ఇక నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయింది. 2 కార్మికులు మృతి చెందడం అయితే బాధాకరం. హైదరాబాద్లోని నిన్న టోలీ చౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీ చౌకీ ఆల్ హస్నాథ్ కాలనీ నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి ఇలా కూలిపోవడం నిజంగా బాధాకరంగా మరి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడి వివాహం. హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, హేమంత్ సోరెన్, డీకే శివకుమార్, చిరంజీవితో సహా ప్రముఖులు హాజరయ్యారు. మరి దీనికి కూడా మరి భట్టి విక్రమార్క తనయుడి పెళ్లికి హాజరవడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారని ప్రచురించారు. సైబర్ నేరగాళ్ల మెయిల్ అకౌంట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ప్రతిష్టాత్మక చేపట్టిన ఆపరేషన్ క్రౌన్ డౌన్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లకు